దిల్ రాజు ఒకప్పుడు ఈ నిర్మాతది గోల్డెన్ హ్యాండ్. రాజు గారి కథ ఓకే చేస్తారంటే సినిమా బ్లాక్ బస్టర్. కానీ ఆ మధ్య ఈయన మ్యాజిక్ పనిచేయలేదు. అప్పట్లో వరుసగా ఈయన నిర్మించిన భారీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఎవడి హిట్ అయినా రాజు గారికి మిగిలిందేమీ లేదు. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కేరింత లాంటి చిన్న సినిమాలతో దిల్ రాజు వెనకేసుకుంది కూడా ఏం లేదు. అయితే నిర్మాతగా కాస్త డల్ గా ఉన్నప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు జాతకం మంచి హై రేంజ్ లో ఉంది. 2 ఏళ్లుగా పటాస్, ఓకే బంగారం, కుమారి 21F, సినిమా చూపిస్తా మామ లాంటి సినిమాలతో మంచి లాభాలు అందుకున్న దిల్ రాజు బాహుబలితో ఏకంగా పెట్టుబడికి 2 లాభం అందుకున్నాడు. ఇక ఇప్పుడు నిర్మాతగాను దుమ్ము లేపుతున్నాడు దిల్ రాజు. కేవలం 20 రోజుల గ్యాప్ లోనే ఈ ఏడాది 2 భారీ హిట్లు అందుకున్నాడు రాజు. సంక్రాంతికి శతమానం భవతితో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజు ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా వచ్చిన 20 రోజులకే నాని నేను లోకల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ 2 సినిమాలు 30 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇక ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించబోతున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలు విడుదల చేశాడు రాజు. ఇక జూలై నాటికి అల్లు అర్జున్ తో నిర్మిస్తున్న డీజే, వరుణ్ తేజ్, శేఖర్ కమల కాంబినేషన్ లో వస్తున్న ఫిదా పూర్తి కానున్నాయి. ఇక రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్, నాని హీరోగా మొదలు కాబోయే ఎంసీఏ కూడా ఈ ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. మొత్తానికి ఒకే ఏడాది ఒకే బ్యానర్ నుంచి 6 పెద్ద సినిమాలు విడుదలవడం మాత్రం ఈ మధ్యకాలంలో అరుదు. బహుశా ఇండియాలోనే ఏ నిర్మాత ఇలాంటి ఫీట్ అందుకోలేదేమో. మొత్తానికి చాలా రోజుల తర్వాత నిర్మాతగా రాజుగారు ఆన్ టాప్ ఆన్ ట్రాక్ అన్నమాట. ఎంతైనా రాజుగారు గోల్డెన్ హ్యాండ్ అనప్ప. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.